హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 27th మే 2025. రేపటికి నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ ఎలా ఉన్నాయి, స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఎలా ఉంది, ఆప్షన్స్ యాక్టివిటీ, ఇవన్నీ కూడా వీడియోలో చూద్దాం. సో ఈరోజు నెగిటివ్లో క్లోజ్ అయింది. నిఫ్టీ 174 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. 24,825 దగ్గర క్లోజ్ అయింది. చాలా క్రూషియల్ లెవెల్ అనుకోవచ్చు. మనకి 24,800 కన్నా కిందకి వెళ్తే ప్రాబ్లం, కానీ ఈరోజు ఇంట్రాడేలో వెళ్ళింది. బట్ క్లోజింగ్ వచ్చేసరికి మనకి 24,800 కన్నా పైన క్లోజ్ అయింది. అయితే షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ కన్నా పైన క్లోజ్ అయింది అనుకోవచ్చు మనం. అయితే ఇక్కడ మనకి ఈరోజు నిఫ్టీ 50లో చాలా స్టాక్స్ నష్టాల్లోనే క్లోజ్ అయ్యాయి. గెయినర్స్లో 11 స్టాక్స్ ఉంటే లూజర్స్లో 39 స్టాక్స్ ఉన్నాయి. సో గెయినర్స్లో టాప్లో ఉంది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. 291 దగ్గర క్లోజ్ అయింది. ఇది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాంగ్ టర్మ్ చార్ట్ ఇది. సో అట్లనే ఇండస్ ఇండ్ బ్యాంక్ కూడా 2.57% పాజిటివ్గా క్లోజ్ అయింది. ట్రెంట్ పాజిటివ్లో క్లోజ్ అయింది. అండ్ శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, నెస్లే, బిఈఎల్ స్ట్రాంగ్ ర్యాలీ, ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గరలోనే ట్రేడ్ అవుతూ ఉంది. తర్వాత డాక్టర్ రెడ్డి ల్యాబ్ కూడా బాగా పెరిగిన స్టాక్ ఇది. సో ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. లూజర్స్లో టాప్లో ఉన్న స్టాక్ మనకి అల్ట్రాటెక్ సిమెంట్. ఈరోజు కొంచెం సిమెంట్ స్టాక్స్లో వీక్నెస్ కనిపించింది. గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇవి రెండు కూడా నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఐటీసీ కొంత నెగిటివ్ వెళ్ళింది. మేబీ ప్రాఫిట్ బుకింగ్ లాంటివి జరుగుతుండొచ్చు ఐటీసీలో. దెన్ జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐ థింక్ ఐటీసీ ఈరోజు కొంచెం అడ్జస్ట్మెంట్ ఉండొచ్చు, ఎందుకంటే డివిడెండ్ డిక్లేర్ అయింది. డివిడెండ్ అడ్జస్ట్మెంట్ కోసం ఏమైనా ప్రైస్ తగ్గిందేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. జేఎస్డబ్ల్యూ స్టీల్, తర్వాత టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ఇవన్నీ కూడా మనకి నెగటివ్లో క్లోజ్ అయిన స్టాక్స్. గ్రాసిమ్, ఎన్టీపీసీ, M&M ఇవన్నీ నెగటివ్లో క్లోజ్ అయ్యాయి. అయితే స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో చూస్తే 95 స్టాక్స్ లాంగ్స్ బిల్డ్ అవుతుంటే 110 స్టాక్స్ షార్ట్ బిల్డ్ అవుతున్నాయి. షార్ట్ కవరింగ్లో 9, లాంగ్ అన్వైండింగ్లో 7 ఉన్నాయి. సో టాప్ లాంగ్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది పిఈఎల్, తర్వాత ఐసిఐసిఐ ప్రూ లైఫ్, జియో ఫైనాన్షియల్, మ్యారికో, MFSL, ఇవి టాప్ 5 స్టాక్స్. అట్లనే షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉన్న స్టాక్స్ తీసుకుంటే ఇండిగో, క్రాంప్టన్, హిందుస్థాన్ పెట్రోలియం, MGL, ఏబీ క్యాపిటల్. అయితే ఇండిగోని మనం షార్ట్స్ కింద తీసుకోవద్దు. ఈరోజు బల్క్ ట్రేడ్ అంటే బ్లాక్ విండోలో ట్రేడ్ అయింది ఇది. సో కొంత ప్రైస్ అడ్జస్ట్మెంట్ జరిగి ఉండొచ్చు. మేబీ ఈరోజు కొంచెం మైనస్లో క్లోజ్ అయింది. 5,313 దగ్గర క్లోజ్ అయింది. కాకపోతే టెక్నికల్గా ఒక స్ట్రాంగ్ పాయింట్సే ఉన్నాయి. ఇది హెవీగా ఫాల్ కావడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి అనుకోవచ్చు, ఎందుకంటే హైయర్ లెవెల్ నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటిది జరిగింది, కానీ హెవీ ఫాల్ కాలేదు. మనం షార్ట్స్ కింద కన్సిడర్ చేయొద్దు దీన్ని. బట్ క్రాంప్టన్ గివ్స్, తర్వాత హిందూస్ పెట్రో, MGL, ఏబీ క్యాపిటల్ మాత్రం కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా కనపడుతున్నాయి. నెక్స్ట్ మనం ఆప్షన్ డేటా తీసుకుందాం, ఎందుకంటే మనకి ఎక్స్పైరీ దగ్గరలో ఉన్నాం. మనం ఓన్లీ 2 days ఎక్స్పైరీ. సో థర్స్డే ఎక్స్పైరీ, మంత్లీ F&O. ఇక్కడ చూస్తే ఈరోజు 25,000 కాల్లో కొంచెం ఓపెన్ ఇంట్రెస్ట్ బాగానే పెరిగింది. నిన్నటితో కంపేర్ చేస్తే ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. సో 25,000 నుంచి 25,100 ఆ జోన్, 100 పాయింట్స్ జోన్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండొచ్చు. ఇప్పుడు 24,850 మన ఏటీఎం స్ట్రైక్. సో 24,800 దగ్గర కొంతవరకు పుట్స్, కాల్స్ ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నాయి. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. మనం 24,800 మేక్ ఆర్ బ్రేక్ జోన్ లాగా తీసుకోవచ్చు. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే మాత్రం ఇది నెక్స్ట్ 24,700, తర్వాత 24,600, ఇవి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. 600 and 700. హైయర్ సైడ్ మాత్రం 25,000 ఇమీడియట్గా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనపడుతుంది. మనం టెక్నికల్ లెవెల్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో ఇంట్రాడే హై వాలటైల్ ఉండింది ఈరోజు. సో ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 24,790, తర్వాత 24,700 అనుకోవచ్చు. 693 దగ్గర ఉంది. 700 కింద ట్రీట్ చేయొచ్చు మనం. మన కీ లెవెల్ 24,550, ఇది స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ లాగా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ 25,000, దాని తర్వాత 25,100. ఇవి నిఫ్టీ లెవెల్స్. అట్లనే బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో ఇక్కడ కూడా మనకి ఈరోజు హై వాలటైలే ఇది కూడా. సో లోయర్ లెవెల్లో 55,045, ఇది మనకి టెక్నికల్ సపోర్ట్ లెవెల్. ఈరోజు లో అదే ఆల్మోస్ట్. సో అది మనకి రేపటికి కూడా సపోర్ట్ లాగా ఉండడానికి అవకాశం ఉంది. 54,775 మన కీ లెవెల్. సో ఆ లెవెల్ బ్రేక్ కానంత వరకు మనకి ఏం ప్రాబ్లం లేదు, కొంచెం కన్సాలిడేట్ కావచ్చు. అండ్ ఇమీడియట్ సపోర్ట్ 55,230
అండ్ హైయర్ లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఈరోజు హైనే మనం రెసిస్టెన్స్ లాగా తీసుకోవచ్చు 55,830, దాన్ని క్రాస్ చేసి పైకి వెళ్తే 56 అండ్ 56,100 ఇవి రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి బ్యాంక్ నిఫ్టీకి. ఇప్పుడు మనం ఇంట్రాడే కోసం ట్రేడ్ ప్లాన్ చూసుకుందాం నిఫ్టీకి. ఫస్ట్ ఈ లెవెల్స్ ఎలా వస్తాయి, వీటన్నిటి ప్రాపర్ క్యాలిక్యులేషన్ ఏంటి, దీంతో పాటుగా అసలు స్టాక్ మార్కెట్లో బేసిక్స్ ఏంటి, అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ ఏంటి, ఎక్కడి నుంచి మనం నేర్చుకోవాలి, స్టాప్ లాస్ ఏంటి, ఇండికేటర్స్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, మూవింగ్ యావరేజెస్ని ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలి, ఇట్లాంటిది స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయం కూడా, ఫ్యూచర్స్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, ఆప్షన్ క్యాలిక్యులేటర్ ఏంటి, ఆప్షన్ స్ట్రాటజీస్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్. నెక్స్ట్ బ్యాచ్ 9th June నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. సో ఇది నిఫ్టీకి రేపటికి ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్. సో మనకి నో ట్రేడ్ జోన్ వచ్చి 24,885 అండ్ 24,845, ఒక 40 పాయింట్ జోన్ ఇది. దీంట్లో మనం ఎలాంటి ట్రేడ్ ప్లాన్ చేయొద్దు. సో ప్రైస్ జోన్లోకి వచ్చి జోన్ నుంచి అప్ సైడ్ బ్రేక్ చేస్తే మనం లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. జనరల్గా ప్రైస్ ఎక్కడైనా ఓపెన్ కావచ్చు, డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ, బట్ ప్రైస్ మాత్రం జోన్లోకి రావాలి. ఇట్లా జోన్లోకి వచ్చి ఇట్లా జోన్ నుంచి రివర్సల్గా పైకి వెళ్ళాలి. సో ఇది మనకి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. దీని కింద స్టాప్ లాస్. లాంగ్ ఎంట్రీ తీసుకుంటే మన ప్రాఫిట్ బుకింగ్ కోసం 25,025ని మన ప్రాఫిట్ బుకింగ్ లెవెల్ లాగా తీసుకోవాలి. అట్లనే ప్రైస్ జోన్లోకి వచ్చి జోన్ నుంచి ఇట్లా డౌన్ సైడ్కి బ్రేక్ ఇస్తే మాత్రం దీన్ని మనం ఒక షార్ట్ ఎంట్రీ కింద ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ దీని షార్ట్ ఎంట్రీస్కి 24,690 మన ప్రాఫిట్ బుకింగ్ లాగా తీసుకోవాలి. షార్ట్ ఎంట్రీ తీసుకుంటే జోన్ పైన స్టాప్ లాస్, అట్లనే లాంగ్ ఎంట్రీ తీసుకుంటే జోన్ కన్నా కింద స్టాప్ లాస్ పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది నిఫ్టీకి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ 5 minutes క్యాండిల్ స్టిక్ చార్ట్. రేపటికి ఇంట్రాడే లెవెల్స్ 55,435 అండ్ 55,380. ఈ జోన్ని మనం నో ట్రేడ్ జోన్ లాగా తీసుకోవాలి. ఇది జోన్. సో ప్రైస్ జోన్లోకి వచ్చి జోన్ని బ్రేక్ చేయాలి. అప్ సైడ్ బ్రేక్ చేస్తే లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు, అట్లనే డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే మాత్రం ఒక షార్ట్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తేనేమన్నా జోన్ పైన స్టాప్ లాస్, లాంగ్ ఎంట్రీ తీసుకుంటే జోన్ కింద స్టాప్ లాస్. లాంగ్ ఎంట్రీ తీసుకున్నప్పుడు 55,770 మన ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా తీసుకోవాలి. డౌన్ సైడ్ 55,125 మన ప్రాఫిట్ బుకింగ్ లాగా తీసుకోవాలి. ఇట్లా సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేసుకొని ఇంట్రాడే కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు చెప్పే లెవెల్స్ అన్నీ కూడా మనకి స్పాట్ లెవెల్స్ మాత్రమే. సో ఈ స్పాట్ లెవెల్స్ ప్రకారం మీరు ఫ్యూచర్స్లో చేసిన, ఆప్షన్స్లో చేసినా కానీ ప్రాపర్ క్యాలిక్యులేషన్ పెట్టుకొని ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఎలాంటి ట్రేడ్ చేసినా కానీ రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. రిస్క్ తక్కువ తీసుకోండి అండ్ స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.